ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పైపింగ్ వేయాలనుకున్న బ్లౌజ్ని ఇలా తీసుకొని థ్రెడ్ ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని డబల్ లాగేసుకొని, అంటే 2 హ్యాండ్స్ కాబట్టి డబల్ లాగా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని తీసుకోండి, కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పైపింగ్ ఎలా వేద్దామో చూద్దాం. క్లాత్కి ఈ ఎడ్జ్లో కొంచెం థ్రెడ్ని ఇలా ఒక 3 వేసుకోండి. థ్రెడ్ని ఇలా ఒక 3 వేసేసుకోండి. ఇప్పుడు పైపింగ్ ఎలా వేద్దామో చూద్దాం. క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోండి. ఇట్లాగా ఎడ్జ్లో కుట్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా చూసుకోండి. కొంచెం కొంచెం పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది క్రాస్ పీసే తీసుకోవాలండి. నెక్కి అయితే క్రాస్ పీస్ తీసుకోండి, హ్యాండ్స్కి స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ ఎడ్జ్లో సమానంగా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే కుట్ అనేది జారిపోకుండా ఉంటుంది, బ్లౌజ్ మీదే కుట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసి మనం థ్రెడ్ వచ్చి పై వైపుకు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ మీద పెట్టి తిరగేసుకుంటాం కదా, అందువల్ల ఈ థ్రెడ్, ఈ పైపింగ్ అనేది పైకి ఉండాలి, థ్రెడ్ పైకి ఉండాలి, ఖర్చు అనేది కింద వైపుకు ఉండాలి, థ్రెడ్ అనేది పైకి ఉండాలి. ఇంకో హ్యాండ్కి జాయిన్ చేసుకుందాం.
మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చి మనం థ్రెడ్ వేసుకున్నాం కదా, ఆ సైడ్ ఇలా పెట్టుకొని హ్యాండ్ని చూసుకోండి కరెక్ట్గా. నేను నార్మల్ మిషన్తోనే వేస్తున్నాను, నార్మల్ పాదంతోనే వేస్తున్నాను. నార్మల్ పాదంతో కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ అనేది వేసుకోవచ్చు. ఇంకో హ్యాండ్ కూడా రైట్ సైడు ఇలా పెట్టేసుకోండి క్లాత్ని. దాని మీద ఇలాగా ఉల్టా వేసుకున్నారంటే మనం తిరిగేసుకుంటాం కాబట్టి మనకి మెయిన్ క్లాత్ రాంగ్ వైపు ఒకటేగా అయిపోద్ది, రైట్ వైపు వచ్చేస్తుంది. ఇలా అయితే పైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసేస్తారు. ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని లైట్గా ఇలాగా గీరండి. ఇలా రుద్దారంటే దీని మీద మనకి థ్రెడ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత సన్నగా వచ్చిందో మీరే చూడండి. పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. దీనికి కరెక్ట్గా ఎడ్జ్లోనే ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఏదైనా ఒకదాని తర్వాత హ్యాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేసేసుకోవాలి. షేప్ పట్టీలు ఒకదాని తర్వాత ఒకటి అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే బిగినర్స్కి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సెకండ్ స్టిచ్ ఎలా వేస్తున్నాం పాదం ఖర్చుతో సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనికి కూడా అలాగే వేసుకోవాలి. రెండు కుట్లు అనేది వేసాము, ఒకటి ఎడ్జ్లో వేసాము, ఇంకోటి పాదం ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి.
ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలాగా పైపింగ్ వేయాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్ తీసుకోండి. లైనింగ్ని థ్రెడ్తో ఎంత ఉందో చూసుకోండి. ఇలా పెట్టేసి, అంటే మనం పాదం ఖర్చుతో 1/2 ఇంచుతో మనం స్టిచ్ చేస్తాం కదా, దాన్ని ఇలా థ్రెడ్ కొంచెం పట్టుకొని దీన్ని ఇలా 2 వైపులా, అంటే మనం ఒక సైడే కొలిచాం, ఇలా 2 వైపులు కొలవాలి. కొంచెం ఎక్స్ట్రాతో థ్రెడ్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఎడ్జ్లో కొంచెం ముడి అనేది వేసుకోండి. ఇలాగా ఎడ్జ్లో కొంచెం ముడి వేసుకొని క్లాత్ని తీసుకొని కొంచెం ఇలా పెట్టేసి రాంగ్ సైడు ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ అనేది చేసేయండి. ఇలా థ్రెడ్ మీద పడకుండా స్టిచ్ అనేది పక్కనే థ్రెడ్ పక్కనే వేసుకోండి. 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ క్లాత్ వెడల్పు 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి. ఇది 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచుతో ఈ థ్రెడ్ అనేది ఇటువైపుకు ఉండాలి. అంటే మనం తిరగేస్తాం కాబట్టి థ్రెడ్ అనేది ఈ వైపుకు ఉండాలి, ఖర్చు అనేది అటు సైడ్ ఉండాలి. థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా పాదం ఖర్చుతో మెయిన్ క్లాత్ తీసుకొని
రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. రైట్ సైడు ఇలా పెట్టేసుకొని దీని మీద మనం పైపింగ్ వేసిన బ్యాక్ పార్ట్ని ఇలా, అంటే మధ్యలో ఈ క్లాత్ అనేది మధ్యలో ఉండాలి రెండిటికి. అది పై వైపు, ఇది పై వైపు. ఇక్కడ నుంచి మనం ఇందాక స్టిచ్ వేసిన స్టిచ్ మీద ఒక స్టిచ్ అనేది వేసింది. థ్రెడ్ మీద పడకుండా వేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో క్లాత్ని కట్ చేసేయాలి. మిడిల్లో క్లాత్ని కట్ చేసేసి రౌండ్కి కొంచెం కొంచెం కట్స్ పెట్టండి. అంటే మనం ఈ కట్స్ పెట్టినందువల్ల మనకి నెక్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. కట్స్ ఇచ్చేసిన తర్వాత ఇలా తిప్పుకోండి. నెక్ అనేది ఇలా తిప్పేస్తే మనకి పైపింగ్ అటు సైడు ఒకేలా వస్తుంది, ఇటు సైడు ఒకేలా వస్తుంది. దీన్ని కొంచెం ఇలా పట్టుకొని లాగినట్టు, క్లాత్ని ఇలా కొంచెం లాగినట్టు లాగండి. ఎందుకంటే మనం పైపింగ్ వేసినందువల్ల మనకి నెక్ అనేది విడ్త్ అనేది తగ్గిపోతుంది. పైపింగ్ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసింది. పై వైపుని క్లాత్ పెట్టుకొని ఎడ్జ్లోనే స్టిచ్ అనేది రావాలి. ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పాదం ఖర్చుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ పైపింగ్ నీట్గా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా రివర్స్ పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకున్నామో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని లైనింగ్ని తీసేసుకొని తీసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచుతో ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక సైడే కొలిచాం, ఇది 2 వైపులకి రావాలి కాబట్టి, 2 ఫ్రంట్ పార్ట్స్కి రావాలి కాబట్టి కొలుచుకొని దీన్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం పైపింగ్ వేయాలనుకున్న క్లాత్ 1 ఇంచు వరకు ఉంటే, వెడల్పు అనేది 1 ఇంచు వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొలుచుకున్న థ్రెడ్ని తీసుకొని ఇలాగా ఎడ్జ్లో ఒక ముడి అనేది వేసుకోవాలి. ఈ ఎడ్జ్లో ఒక ముడి అనేది వేసుకొని క్లాత్కి రాంగ్ సైడు థ్రెడ్ని పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. థ్రెడ్ మీద పడకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, థ్రెడ్ మీదకే ఎక్కకూడదు అసలు. థ్రెడ్ మీదకి ఎక్కిందంటే చూడడానికి అంత నీట్గా అనేది ఉండదు. ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచు వెడల్పుతో అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకి నెక్ విడ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది. అందువల్ల కరెక్ట్గా 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది థ్రెడ్ పక్కనే పడేలాగా చూడండి. థ్రెడ్ పక్కనే రావాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే 1/2 ఇంచ్ వచ్చేటట్టు తీసుకొని స్టిచ్ చేసుకోవాలి.
కట్ చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని ఇది రైట్ సైడు మనం పైపింగ్ వేసిన సైడ్కి ఇలాగా క్లాత్ అనేది ఇలా వేసుకోవాలి. 2 సైడ్స్ ఒకదానికొకటి ఇలా పెట్టేసి పైది అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకదాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని స్టిచ్ చేసుకుందాం. మనం ఇందాక వేసిన స్టిచ్ పక్కనే స్టిచ్ మీదే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. దీనికి అక్కడక్కడ టక్స్లు అనేది ఇవ్వండి. దీనికి కూడా టక్స్లు ఇచ్చేయండి. అంటే ఈ కట్స్ ఇచ్చినందువల్ల మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇలా పై వైపున మనం వేసుకున్న థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ చేయండి. అదేవిధంగా దీనికి కూడా స్టిచ్ వేసేసాను. పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసేసాను. దీనికి కూడా పాదం ఖర్చుతో స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు చుట్టూ ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తంలో రాకుండా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్,
మనం పైపింగ్ ఎలా వేసామో చూసారు కదా. ఇదే విధంగా చాలా ఈజీగా నేర్చుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.